రేవంత్ రెడ్డి గారు ముందేమో మాదిగలకు నేను చాలా కృతజ్ఞతాభావంతో ఉంటా, నేను జెడ్పీటీసీ అవ్వడానికి మాదిగల కారణం, ఎమ్మెల్సీ అవ్వడానికి మాదిగల కారణం, ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి అయితే కూడా మాదిగల సహకారంతో నేను ఈ స్థాయికి వచ్చిన. నా వర్గం వాళ్ళు అంటే అగ్రకులస్తులు లేదా నా రెడ్డి వాళ్ళు ఎవరు కూడా నాకు సహకరించకుండా మాదిగల సహకారంతో వచ్చిన వాళ్ళు రుణం తీర్చుకుంటానని మాట్లాడతాడు. కానీ ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి లెక్క. మరి ఆయన ఎమ్మెల్యేల టికెట్ ఇచ్చే విషయంలో కానీ ఎంపీ టికెట్ల విషయంలో కానీ పక్షపాత బుద్ధి కనబడ్డది. ప్రత్యేకంగా మంత్రివర్గంలో 2 మాలలకు ఒక మోచే కులానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంపీ టికెట్లు వస్తే 2 మాలలకి 1 బైన్ల కులానికి ఇచ్చి మాదిగ కులానికి మొండి చేయి చూపడం జరిగింది. ఇప్పటికైనా ఆయన చిత్తశుద్ధి ఉంటే ఆయన నొసటితోనేమో మాదిగల ముందున్నట్టు వెనుక నుంచి వెళ్ళి మాలలను ఎగేసే కార్యక్రమం చేస్తున్నాం. దానికి నిదర్శనం మరి వివేక్ వెంకటస్వామి గారు. కారణం ఏంటంటే రాష్ట్రమంతా తిరుగుతూ హైదరాబాద్ డిసెంబర్ 1 మీటింగ్ కూడా పెట్టి మరి కేంద్రంలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎస్సీలను ఏపీసీ వర్గీకరించడం పెట్టి వారేమో ఒక పక్క గొప్పగా చెప్పుకుంటూ ఉంటే మరి అదే పార్టీలో ఉండి వివేక్ ఇంకా కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు 30 సంవత్సరాలు కృష్ణమాదిగ చేసిన దండోరా ఉద్యమంలో దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా తెలంగాణ వరకు వస్తే ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఒకసారి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తీర్మానం చేశాడు. రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేశాడు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి సహకారంతో మరి నేను స్వయంగా తీర్మానం చేసే భాగ్యం నాకు దక్కింది. అదేవిధంగా రెండోసారి కూడా బీఆర్ఎస్ 2లో కూడా మళ్ళీ ఒకసారి కూడా తీర్మానం చేసి పంపించడం జరిగింది.